ఎంత దూరపు ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. అలాగే ఎంత గొప్ప విజయమైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఇండియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది అసాధారణ విజయంగానే చెప్పుకోవాలి. ఒకప్పుడు దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినా నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతంలో మాత్రం స్వాతంత్రం రాలేదు. దానికోసం అప్పట్లో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. అలా నిజాం పాలన నుంచి విముక్తి పొందినా ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజల తలరాతలు మారలేదు. ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమ కెరటమయ్యారు. ఫలితంగా దేశంలో సరికొత్త తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కోటి రతనాల వీణ విజయ స్వరాలు పలికించింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం పుట్టింది. ఇది దేశంలో 29వ రాష్ట్రం, యువ రాష్ట్రం. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటారు. దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాల వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దక్షిణ భారత్ నుంచి ఉత్తర భారత్కి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక లింక్ ఇస్తోంది. చుట్టుపక్కల మిగతా రాష్ట్రాలతో పోల్చితే దక్కన్ పీఠభూమి తెలంగాణను ప్రత్యేకంగా నిలబెడుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇంకా చాలా అభివృద్ధి చెందేందుకు బోలెడు అవకాశాలున్నాయి. తెలంగాణలో సహజ వనరులకు కొరత లేదు. అటవీ సంపద కూడా ఎక్కువే. సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు ఈ రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయి. 20 ఏళ్ల కిందటితో పోల్చితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మెట్రో నగరంగా, ఫ్లైఓవర్ల నగరంగా, సుందరమైన నగరంగా, చల్లటి నగరంగా హైదరాబాద్కి గుర్తింపుంది. ఇక భాగ్యనగరం పేరు అలాగే ఉంది. చార్మినార్ శతాబ్దాలుగా మణిమకుటమై నిలుస్తోంది. ఒకప్పుడు ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఐటీతో పాటు ఫార్మా, రియాలిటీ ఇలా ఎన్నో రంగాలకు కీలకంగా మారింది. ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. హైదరాబాద్తో పాటు తెలంగాణకు దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రశాంతమైన రాష్ట్రం కావటమే ఇందుకు కారణం. పైగా చారిత్రక కట్టడాలు, ఆలయాలు, జలపాతాలు ఇలా ఎన్నో సహజ ప్రకృతి అందాలు తెలంగాణ సొంతం. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ అంతగా అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు తమకంటూ ప్రత్యేక రాష్ట్రం రావటంతో తెలంగాణ ప్రజలు కష్టపడుతూ అభివృద్ధి ఫలాలను పొందుతున్నారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ తెలంగాణలో పేద ప్రజలు కోట్లలో ఉన్నారు. తండాల్లో ప్రజల జీవన శైలిలో పెద్దగా మార్పులు రాలేదు. అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని నలుమూలలకు చేరినప్పుడే ఆ అభివృద్ధి దీర్ఘకాలం నిలబడుతుంది. ఆ దిశగా పడే ప్రతి అడుగు బంగారు తెలంగాణ వైపు నడిపిస్తుంది.